అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య వండర్ హెర్బల్స్ నుంచి. సో ప్రతి ఎపిసోడ్లో మనం ఏదో ఒక మాన్సూన్ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఐసైట్ గురించి తెలుసుకున్నాం కొన్ని విషయాలు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ ట్రూత్స్. సో ఈ ఎపిసోడ్లో నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏం లేదు, మనం ఎక్కువ రిపీటెడ్గా హెడేక్ అని ఎస్పెషల్లీ రెయిన్స్ పడేటప్పుడు కానీ చలికాలంలో కానీ ఎక్కువ మనం డల్గా గ్లూమీగా ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ అసోసియేటెడ్గా మనకి హెడేక్ అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్రీక్వెంట్గా ఈ సీజన్స్లో మనకి ఇచ్చే కంప్లైంట్స్ ఏవి అంటే హెడేక్. సో ఏంటి అసలు ఈ హెడేక్ ఏంటి, ఎందుకు వస్తుంది, వాట్ ఈజ్ మైగ్రేన్? ఎస్పెషల్లీ మైగ్రేన్ అనేది ప్రతి పిల్లకి కామన్ అయిపోయింది ఈ జనరేషన్లో, లైక్ సిన్స్ 5 to 10 years అగైన్. సో ఏంటి మైగ్రేన్, ఏంటి అసలు మైగ్రేన్ లక్షణాలు ఏంటి, అసలు హెడేక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ హెడేక్స్ అండ్ మైగ్రేన్ ఇప్పుడు చూద్దాము. సో మెయిన్ థింగ్ ఫ్రాంటల్ హెడేక్ వస్తుంది అంటే దిస్ ఇస్ అ ఫ్రాంటల్ లోబ్ అంటారు. సో మన నుద్ర అంటాం కదా, దట్ ఈస్ ఫ్రాంటల్ లోబ్. సో ఆ ఫ్రాంటల్ హెడేక్ వస్తుంది అంటే కనుక దట్ ఈస్ టెన్షన్ ఇండ్యూస్డ్ హెడేక్ అంటాము. అండ్ దెన్ టెంపోరల్ లోబ్, సైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ టెంపోరల్ లోబ్. ఈ టెంపోరల్ లోబ్లో మనం హెడేక్ ఫీల్ అవుతున్నాము అంటే దట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ అగైన్ స్ట్రెస్. సో ఫ్రాంటల్ ఈజ్ అ టెన్షన్ ఇండ్యూస్డ్ అండ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈజ్ అ టెంపోరల్ హెడేక్ అంటూ ఉంటాము. అండ్ కొంతమందికి వెనకాల వస్తూ ఉంటుంది హాస్పిటల్ ఏరియాలో. సో దాట్ మైట్ బీ రీజన్ ఫర్ ది మనకి బీపీ ఎక్కువ అయిపోయినా కూడా, లేకపోతే బీపీ డౌన్ అయినా కూడా మనకి హాస్పిటల్ రీజన్స్లో. అండ్ దెన్ మనకి ద సెరిబ్రల్ హెమిస్పియర్స్లో సెంటర్ ఆఫ్ ది హెడ్లో మనకి మన నడిపాపిట్లో మనకి హెడేక్ వస్తూ ఉంటుంది. సో దాట్ మైట్ బీ అ కాజ్ ఫర్ ది ఇంక్రీజ్డ్ బీపీ ఆర్ లో బీపీ సమ్ టైమ్స్. సో మెయిన్ వాట్ ఈజ్ అసలు మైగ్రేన్లో మనకి ఎలాంటి హెడేక్ వస్తుందో చెప్తాను నేను మీకు. సో మైగ్రేన్ స్పెషల్లీ దాని స్పెసిఫిక్ సిమ్టమే మనకి వన్ సైడెడ్ హెడేక్. సో యూజువల్గా 2 సెరిబ్రల్ హెమిస్పియర్స్గా మనం బ్రెయిన్ డివైడ్ చేసుకుని ఉన్నాం, ద స్కాల్ప్, ఎంటైర్ స్కాల్ప్. సో వన్ సైడెడ్ హెడేక్, ద ఎంటైర్ హాఫ్ ఆఫ్ ది ఫేస్ అండ్ ద ఎంటైర్ హాఫ్ ఆఫ్ ది స్కాల్ప్ విల్ బీ చోక్డ్ ఆర్ ద మనకి థ్రాబింగ్ పెయిన్ రావడము, లేదా సూదితో పొడిచినట్టు ఫీల్ అయ్యేటట్టు ఆ పెయిన్ రావడం, పియర్సింగ్ పెయిన్ అంటారు, థ్రాబింగ్ పెయిన్ అంటారు. సో దాట్ కైండ్ ఆఫ్ సివియర్ హెడేక్ మనకి సింగిల్ సైడ్ వచ్చినప్పుడు యూజువల్గా దాన్ని మైగ్రేన్ కిందకి మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. సో వాట్ ఆర్ ది కాజెస్? సో దీనికి మళ్ళీ మనం ప్రతి దాంట్లో డిస్కస్ చేసినట్టే డైట్ కాజెస్ ఉంటాయి, అండ్ దాని అలాగే లైఫ్ స్టైల్ కాజెస్ ఉంటాయి. సో మెయిన్ డైట్ కాజెస్ వచ్చేసి మనకి ఫుడ్ సబ్స్టాన్సెస్. చాలామంది చీజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, మొజరెల్లా చీజ్ కానీ లేకపోతే నార్మల్ కాటేజ్ చీజ్ కానీ ఏదో ఒకటి. సో ఆ చీజ్ ఇంటేక్ ఎక్కువ అయిపోవడాలు, అండ్ దెన్ అగైన్ మనకి ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడాలు, దెన్ డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇంటేక్ తీసుకోవడాలు, అండ్ రిపీటెడ్గా చాలామంది 7 to 8 cups ఆఫ్ కాఫీ తీసుకుంటూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో సమ్ టైమ్స్ మైగ్రేన్ ట్రిగర్ అవుతూ ఉంటుంది తెలియకుండానే. అండ్ మనకి వైన్స్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా మనకి మైగ్రేన్ సిమ్టమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ది మైగ్రేన్ సమ్ టైమ్స్. సో యూజువల్గా స్మోక్ చేసినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, బట్ అది క్రోనిక్గా మనం అదే పని మనం కంటిన్యూస్గా క్రోనిక్గా సే అరౌండ్ 4 to 5 years నుంచి మనం అదే ప్రొలాంగ్గా చేస్తున్నామంటే దెన్ డెఫినెట్లీ వీ ఎండ్ అప్ ఇన్ మైగ్రేన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఆడవాళ్ళలో అయితే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ట్రిగర్ అయినా కూడా మనకి మైగ్రేన్స్ వస్తూ ఉంటాయి. అండ్ మగవాళ్ళలో అయితే డిఫరెంట్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్ కానీ, లేదంటే మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినా కూడా, లేకపోతే కార్టిసాల్స్ లెవెల్స్ అగైన్. సో డిస్టర్బ్డ్ కార్టిసాల్ లెవెల్స్ కూడా మనకి మైగ్రేన్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ నిద్ర, అగైన్ నేను ప్రతి ఎపిసోడ్లో చెప్పినట్టే నిద్రకి మనం ఎందుకు ఆయుర్వేద సపరేట్ ప్రయారిటీ యాజ్ అ త్రయోపస్తంభ ఎందుకు కన్సిడర్ చేసిందంటే ఇదే రీజన్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిసీజెస్ ఆర్ ద లాట్ ఆఫ్ ఇష్యూస్ మనకి నిద్రలేమి వల్ల వచ్చే ఉంటాయి. అందులో మెయిన్ ఇష్యూ మైగ్రేన్ ఇది. సో మైగ్రేన్తో సఫర్ అయ్యే వాళ్ళు ప్లీజ్ కైండ్లీ చెక్ యువర్ స్లీప్ ప్యాటర్న్స్. మేక్ ష్యూర్ 6 to 8 hours నిద్ర ఖచ్చితంగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ డైట్ అనేది సాత్విక్ డైట్ ఉండాలి, నాట్ మచ్ విత్ చీజ్ ఆర్ స్పైసీ ఫుడ్స్. అండ్ ఎస్పెషల్లీ గార్లిక్ ఇంటేక్ అనేది మనం తగ్గించుకుంటూ ఉండాలి. జింజర్ తీసుకోవచ్చు బట్ నాట్ గార్లిక్ అగైన్. ఇవి అండ్ కొంతమందికి ఫుడ్ సబ్స్టాన్సెస్లో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ అడిటివ్స్ ఎలర్జీ ఉండొచ్చు. సో అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఏ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనకు అది మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది, లేదా హెడేక్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ఏ ఫుడ్ తీసుకుంటుంటే అది కొంచెం రిలీవ్ అవుతుంది అన్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దీస్ ఆర్ ది కాజెస్. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కాజెస్, దీస్ ఆర్ ది కాజెస్ ఫర్ ది మైగ్రేన్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. సో మెయిన్గా సిమ్టమ్స్ అనేది నేను చెప్పినట్టు వన్ సైడెడ్ సివియర్ హెడేక్ వస్తుంది. అండ్ లైట్ అంటే అస్సలు పడదు. లైట్ కొంచెం ఉన్నా కూడా ఇరిటేషన్ రావడము, లేదంటే లైట్ ఉన్న చోట అసలు మనం ఉండాలనిపించకపోవడం. దిస్ ఇస్ ద మెయిన్ ఫోటోఫోబియా ఇస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ది మైగ్రేన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ సౌండ్ ఇంటాలరెన్స్, మనకి నాయిస్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది. సో సౌండ్ అనేది కొంచెం పడకపోవడాలు, అండ్ దెన్ ఫ్రీక్వెంట్ నాజియా అంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపించడాలు, అండ్ దెన్ ఫ్రీక్వెంట్ యానింగ్, ఆవలింతలు ఎక్కువ వచ్చినట్టు అనిపించినా కూడా దట్స్ ఎ సిమ్టమ్, అగైన్ దట్స్ అ మెయిన్ సిమ్టమ్ ఆఫ్ మైగ్రేన్. అపార్ట్ ఫ్రమ్ దిస్
మనకి ఫ్రీక్వెంట్ యూరిన్ కూడా 1-2 సార్లు మనం ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ 3 to 4 టైమ్స్ వెళ్తున్నారు అనుకోండి ఒక పర్సన్, బట్ రిపీటెడ్గా 6 to 7 టైమ్స్ వెళ్తూ ఉంటారు. చాలామంది యూరినేషన్ ఎక్కువ అవుతుంది అంటే దట్ ఈజ్ మిస్కన్సీవ్డ్ లేదా మిస్కన్సెప్షన్ ఒకటి ఉంది ఏంటంటే అది డయాబెటీస్ ఏమో, లేకపోతే రిపీటెడ్గా యూరినేషన్ వస్తుంది అంటే దట్ మైట్ బి డిస్లిపిడిమియా సిమ్టమ్ ఆర్ మన డయాబెటీస్ సిమ్టమ్ అనుకుంటూ ఉంటారు. నో, దట్స్ అన్ అలార్మింగ్ సైన్ ఇన్ ద మైగ్రేన్ ఆల్సో. సో వీ హ్యావ్ టు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం కాషియస్గా ఉండాలి. అండ్ యూ నీడ్ టు గెట్ అన్ చెకప్ డన్. దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ తీసుకొని మైగ్రేన్ డయాగ్నోజ్ అయిన తర్వాత దానికి తగ్గట్టు పర్స్పెక్టివ్గా మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం ఉపశమనం కలిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నేను ప్రతి ఎపిసోడ్లో మీకు రెమెడీతో నేను ముందుకు వస్తూనే ఉంటాను కదా, ఏదో ఒక రెమెడీ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఇవాళ నేను ఒక విచిత్రమైన ఒక చిన్న హోమ్ రెమెడీ, ఇంత సింపుల్ అని అనుకునే అంత హోమ్ రెమెడీ నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటో చూసేద్దాం. సో నేను ఇందాక చెప్పాను కదా, చాలా సింపుల్ రెమెడీతో నేను మీ ముందుకు వస్తాను అని చెప్పి. సో ఇదేనా ఇంత సింపుల్, దీంతో మనం మైగ్రేన్ తగ్గించుకోవచ్చు అని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, జస్ట్ విత్ ద 2 ఇంగ్రీడియంట్స్ నేను ఒక రెమెడీ చూపించాలనుకుంటున్నాను. సో మెయిన్ ఇక్కడ మనకి పెరుగు ఉంది అండ్ దెన్ మిశ్రీ పౌడర్. ఇది షుగర్ కాదండి, మిశ్రీ, కండ చక్కెర అంటాము లేదా మనము మిశ్రీ అని తెలుగులో అంటూ ఉంటాం కదా. సో అది ఇప్పుడు నేను ప్రజెంట్ 1 teaspoon పెరుగు తీసుకుంటున్నాను. 1 to 2 teaspoons ఆఫ్ పెరుగు తీసుకొని అండ్ దెన్ దానికి ఈక్వల్ రేషియోస్ మన మిశ్రీ కానీ కండ చక్కెర కానీ కలుపుకోవాలి. సో ఇది, సో ఈక్వల్ రేషియోస్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను అండ్ కండ చక్కెర తీసుకున్నాను కదా. ఈ రెండు సరిగా ఇలా మిక్స్ చేసుకొని మనం ఈ మిక్చర్ని మనం మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, అండ్ అగైన్ నేను ప్రతిసారి చెప్తున్నట్టే పెరుగు 6 తర్వాత అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. యూజువల్గా ఏ ప్రకృతిస్ వాళ్ళన్నా కూడా, ఎలాంటి పర్సన్స్ అన్నా మనం పెరుగు యూజువల్గా 6 తర్వాత తీసుకోకూడదు అని ఆయుర్వేద చెప్తుంది. సో మైగ్రేన్తో బాధపడే వాళ్ళు ఇలా మనకి భోజనం తర్వాత తీసుకోవచ్చు ఒక చెంచా పెరుగు ఇలా మిశ్రీతో కలిపింది. అండ్ లేదు అనుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా ఎంటీ స్టమక్లో కూడా మనం తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. సో నేను ప్రతి ఎపిసోడ్లో మీకు మంచి మంచి ప్రోడక్ట్స్ చూపిస్తూ వచ్చాను కదా. సో ఇవాళ మంచి ప్రోడక్ట్ తోటి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక మంచి ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇది మన అందరికీ తెలిసిందే, బట్ స్టిల్ నేను ఈ రెమెడీ మీకు చూపించాలనుకుంటున్నాను. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇది మనకి గుల్కండ్ అని చెప్పి వండర్ హెర్బల్స్ వాళ్ళు నాణ్యమైన గుల్కండ్ తయారు చేస్తూ ఉన్నారనమాట. సో ఇది నేను స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది నేను టేస్ట్ చూసి నేను చెప్తున్నా, బ్యూటిఫుల్ ప్రోడక్ట్. మనకి మైగ్రేన్, పిత్తజ వికారం అంటూ ఉంటాం కాబట్టి, అంటే వేడి ఎక్కువ అయిపోయి మనకి ఇంబ్యాలెన్స్, వేడి ఇంబ్యాలెన్స్, లైక్ పిత్త ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వచ్చిన ఇష్యూ కాబట్టి, సో గుల్కండ్ చాలా బాగా పనిచేస్తుంది మైగ్రేన్లో. అండ్ ఈ గుల్కండ్ ఎలా తీసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ గుల్కండ్ లేహ్యం నేను 1 teaspoon తీసుకుంటున్నాను విత్ 1 glass ఆఫ్ వాటర్. సో ఇలా ఉంటుంది గుల్కండ్ కలిపిన వాటర్. చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తీసుకోగలిగిన డ్రింక్ ఇది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే కొంచెం కాషియస్గా ఉండండి, బికాజ్ ఇందులో షుగర్ కలిపిన మిశ్రమం కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ డయాబెటిక్ పేషెంట్స్ మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియట్గా మీకు బాడీ కూల్ అవ్వడమే కాకుండా మైగ్రేన్ సిమ్టమ్స్ కూడా ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక మనం గుల్కండ్ గురించి డిస్కస్ చేశాం కదా, అలాగే నేను ఇంకొన్ని మంచి ప్రోడక్ట్స్ తీసుకొని మేము ముందుకు వచ్చాను. సో యూజువల్గా నేను ఇందాక డిస్కస్ చేసినట్టే మనకి మైగ్రేన్ అనేది ఒక పిత్తజ వికారం కాబట్టి, అంటే ఎక్సెసివ్ పిత్త ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఇష్యూ కాబట్టి, సో ఈ అవిప్రతికర చూర్ణం మనము ఇలాంటి మైగ్రేన్ కేసెస్లో మనం తీసుకోవడం వల్ల 1/2 teaspoon to 1 teaspoon విత్ హాట్ వాటర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో ప్రతిరోజు తీసుకున్నా పర్లేదు, లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా 2 days once మీరు తీసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఎక్సెసివ్ టాక్సిన్స్ ఏవైతే మనకి బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల లేదంటే బ్యాడ్ డయట్ వల్ల మనకి ఏదైతే అక్యుములేట్ అయిపోయి ఉన్నాయో అబ్డోమెన్ లెవెల్లో లేకపోతే కోలాన్ లెవెల్లో, సో దాట్ విల్ బీ రిన్స్డ్ అవుట్. సో దానివల్ల మనకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది అండ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు ఈ అవిప్రతికర చూర్ణంతో. అపార్ట్ ఫ్రమ్ దిస్, మాదిఫల రసాయనం. ఏంటబ్బా మాదిఫల రసాయనము యూజువల్గా మనం ప్రెగ్నెంట్ లేడీస్లో ఇస్తూ ఉంటాము, లేదా గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్లో ఇస్తూ ఉంటాం కదా, ఏంటి ఈవిడ మైగ్రేన్కి చెప్తున్నారు అని చూస్తున్నారా? ఏం లేదండి, మెయిన్ మాదిఫల రసాయనము పిత్తజ వికారాస్కి ఇస్తారు. అగైన్ మళ్ళీ నేను ఇందాక అవిప్రతికర చూర్ణ చెప్పినట్టే. సో మెయిన్ పిత్త ఇంబాలెన్సెస్ ఉన్న వాళ్ళలో మాదిఫల రసాయనం ఇస్తూ ఉంటాం కాబట్టి త్రిదోష బ్యాలెన్స్ చేయడంతో పాటు మనకు ఆ మైగ్రేన్ వల్ల వచ్చే అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ నాజియా, వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే మనకి హెడేక్స్, సివియర్ కైండ్ ఆఫ్ హెడేక్ కూడా తగ్గిస్తుంది. సో దిస్ హ్యాస్ టు బి టేకెన్ ఆన్ ది ఎంప్టీ స్టమక్ 1 teaspoon
మీరు మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవంటి మన మంచి ప్రోడక్ట్స్ అండ్ రెమెడీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.